ఓం నమో భగవతే వెంకటేశాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మనం శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఎంత ముఖ్యమో శనివారాలు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే స్వామివారి నక్షత్రమైన శ్రవణ నక్షత్రానికి సంబంధించిన మాసం కావున స్వామివారికి ఏ చిన్న పూజ చేసినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అటువంటిది సప్త శనివారాల వ్రతం గనక ప్రారంభించి చేసినట్లయితే అసలు మన జీవితంలో తిరుగు అనేది ఉండదు. అది వాస్తవం అండి. ఎందుకంటే పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం 100% ఉంటుంది. ఎందుకంటే ఇదంతా నా స్వ అనుభవంతో నేను 2 సార్లు ఈ వ్రతాన్ని ఆచరించి జరిగిన అద్భుతాలను చూశాను కాబట్టి నేను మీకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అసలు మామూలుగా ఉండవండి. సప్త శనివారాలు చేస్తుంటే అసలు ఆ అనుభవాలు ఒక్కొక్క వారము ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవన్నీ మీరు మీ స్వానుభవంతో గనక చేస్తే భక్తి ప్రధానమండి. ముఖ్యంగా ఆ స్వామివారికి ఎక్కువగా ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే మనకి అంత మిరాకిల్స్ అనేది కనపడతాయి. ఎందుకంటే నాకు అవన్నీ జరిగిన విషయాలు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నేను ఆ 2 నెలలు కూడా 2 సార్లు చేశానన్నాను కదా. 2 నెలలు కూడా ఉల్లి వెల్లుల్లి అనేది అసలు నేను ఇంట్లోనే ఉల్లి వెల్లుల్లి అనేది వండలేదండి. ఆ 2 నెలలు ఆ వ్రతం కంప్లీట్ అయ్యే వరకు కూడా నేనైతే క్రిందే పడుకున్నాను. మంచం అనేది కనీసం తాకను కూడా తాకలేదు. ఇంకా నియమాలు అంటే ఏ ఫంక్షన్లకు కానీ వేటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఫంక్షన్లు అంటే మనకి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏ ఐటమ్స్ ఉండవు. అసలు అదంతా ఎందుకు, నేను అసలు ఫంక్షన్సే మానేశాను. ఇంకా చెప్పాలి అంటే తద్దినం భోజనం అటువంటి మెచ్యూర్ ఫంక్షన్స్ అటువంటి వాటికి కూడా నేను దూరంగానే ఉన్నాను. ఫంక్షన్స్కి ఏదైనా తప్పనిసరిగా వెళ్ళాలి అంటే కనిపించి రావటమే కానీ అక్కడ ఏది పచ్చి మంచినీళ్ళు కూడా నేను తాగేదాన్ని కాదు. అంత నియమనిష్టలతో నేను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి చేశానండి. 2 నెలలు కూడా నేను అలా చేయటం వలన ఏమో ఆ స్వామివారి కరుణ నా మీద 100% అనేది నాకు కనిపించింది. నేను చెప్తున్నాను కదా, ఈ పూజ మీరు కూడా చేయండి. ఏదైనా బలమైన కోరిక కనుక ఉండి ఈ పూజ చేసేటప్పుడు ముడుపు అనేది కట్టుకోవాలండి. మొదటి రోజు ముడుపు కట్టుకోవాలి స్వామివారికి. ఆ ముడుపు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను. మీరు కావాలంటే ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ వరకు వస్తాయి. ఈ బట్టలు చూస్తున్నారు కదా, ఇది నేను సప్త శనివారాలు చివరి వారం ఒక దంపతుల జంటకు బట్టలు పెట్టాలని చెప్పి నేను ఇవి తీసుకున్నానండి. ఒక జంటకు బట్టలు కూడా పెట్టాను. మన ఇష్టం అండి, మన ఓపికకు తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. ఒక జంటకి అలా లక్ష్మీ శ్రీనివాసులుగా భావించి పెడితే మంచిది అని చెప్పారు. అందుకే నేను బట్టలు తీసుకున్నాను. ఈ వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఈ శ్రావణ మాసంలో ప్రారంభిస్తే చాలా మంచిదండి. శ్రావణ మాసంలో వచ్చే శనివారం లేదు అంటే శని త్రయోదశి వచ్చిన రోజు, శనివారం ఏకాదశి కలిసి వచ్చిన రోజు, ఏదైనా శనివారం రోజు మొదలు పెడితే చాలా మంచిది. మనం వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నప్పుడు చేయవలసిన పనులు, మనం ఆ రోజు సూర్యోదయానికంటే ముందే లేచి, ఎందుకంటే సూర్యోదయానికి అంటే ముందే పూజ చేసుకోవాలి. లేదు అంటే కనుక రాత్రిపూట సూర్యాస్తమయం సమయంలో ఈ వ్రతాన్ని చేసుకోవాలి. సూర్యుడు వచ్చిన తర్వాత మనకి శని ప్రభావం ఉంటుంది కాబట్టి సూర్యోదయానికి ముందే ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఈ వ్రతం చేసుకునే ప్రదేశంలో శుభ్రం చేసుకుని మనం పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలి. పీఠం ఏర్పాటు చేసుకోవటానికి మాకు వీలు ఉండదు, చిన్నగా ఇల్లు ఉంది అని అనుకునే వాళ్ళైతే కనుక 2 రకాల పద్ధతులు ఉన్నాయండి ఈ వ్రతానికి. ఒకటి కలశం పెట్టుకుని వ్రతం చేసుకోవచ్చు, కలశం లేకుండా కూడా వ్రతం చేసుకోవచ్చు అండి. ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే కలశం పెట్టాలి అంటే చాలా నియమాలు, చాలా నిష్టగా ఉండాలి. అటువంటప్పుడు కలశం లేకుండా కూడా మనం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. దానికి కూడా చాలా మంచి ఫలితాలే ఉంటాయండి.
కలశం పెట్టుకున్న దానికి కలశం పెట్టుకున్న దానికి భక్తి ప్రధానంగా ఉంటే చాలండి. ఎందుకంటే అందరూ కలశం పెట్టుకోవాలంటే కొన్ని ఇండ్లలో అంత స్పేస్ ఉండదు కాబట్టి జాబ్ చేసే వాళ్ళకైనా అలా వెసులుబాటు లేనప్పుడు మనం కలశం లేకుండా కూడా ఈ పూజా విధానం అనేది చేసుకోవచ్చు. పిండి దీపాలు మాత్రం ముఖ్యంగా వెలిగించాలండి. ఎందుకంటే ప్రత్యేకంగా పిండి దీపాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి పిండి దీపాలు మీరు ఒక్క పిండి దీపం చేసుకుంటే గనక 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా చేసుకుని 8వ ఒత్తును అంటే వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులవాడు, ఆయనకి ఏదైనా సరే వడ్డీతో ఇవ్వాలి కాబట్టి ఒక ఒత్తిని 7 ఒత్తులకి అడ్డంగా వేసి ఆ ఒత్తిని వెలిగించకూడదు, మనం ఆ ప్రమిదలోనే ఉంచాలి. 7 ఒత్తుల్ని నువ్వుల నూనెతో వెలిగించాలండి. ఇది ముఖ్యము. ఎందుకంటే మామూలుగా పెట్టుకునే దీపాలైతే ఆవు నెయ్యితో వెలిగించాలి, కానీ పిండి ప్రమిదలో వెలిగించే దీపాలు మాత్రం నువ్వుల నూనెతో వెలిగించాలి. ఎందుకంటే మనం సప్త శనివారాలు అనేది అసలు చేసేదే మనకి ఉన్న శని దోషాలు పోవాలని చేస్తాం కాబట్టి నువ్వుల నూనెతో చేయటం అనేది ప్రధానం. అదే మనం పిండి దీపాలు 2 గనక పెట్టుకున్నట్లయితే ఒక దానిలో 3 ఒత్తులు, ఒక దానిలో 4 ఒత్తులు అలా వేసి దీపం పెట్టుకోవాలి. తులసి మాలలతో స్వామివారిని అలంకారం చేసుకోవాలి. స్వామి, లక్ష్మీ అమ్మవార్లు మరియు పద్మావతి అమ్మవార్లను ఆవాహన చేసి పూజ ప్రారంభించుకోవాలి. మనం ఏ పూజకైనా విఘ్నేశ్వరుని పూజ చేస్తాం కదా, కానీ ఈ వ్రతంలో విశ్వక్సేనుల వారిని ఆవాహన చేసి పూజ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. విశ్వక్సేనుల వారు అంటే ఎవరో కాదండి, విఘ్నేశ్వరులే. ఆయన్నే ఈ పూజలో మాత్రం విశ్వక్సేనుల వారని మనం ఆహ్వానం చెప్పుకోవాలి. ఆయన్ని ఆవాహన షోడశోపచార పూజ చేసుకొని తర్వాత మనం వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ అమ్మవారికి, పద్మావతి అమ్మవారికి పూజ చేసుకోవాలి. మనం విశ్వక్సేనుల వారిని ఒక పసుపు ముద్ద రూపంలో అంటే పసుపుతో గణపతిలాగా చేసుకొని పూజ చేసుకోవాలి. చాలామంది తెలిసి తెలియక చెప్పేవారి మాటలు విని మీరు అస్సలు మోసపోవద్దండి. ఎందుకంటే వాళ్ళు సగం తెలిసి సగం తెలియక చెప్పే మిడిమిడి జ్ఞానంతో చెప్పే మాటలు విని ఇటువంటి మనకి సాంప్రదాయకంగా వచ్చే పూజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే తెలిసి తెలియని పూజలు, తెలిసి తెలియని వీడియోలు చూసి ఈ తప్పులు మీరు చేసి వాటి వలన వచ్చే సత్ఫలితాల కన్నా దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి. వాటి వలన దోషాలు కూడా వస్తాయి. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి, విశ్వక్సేనుల వారికి తేడా లేకపోవచ్చు, కానీ మనం వెంకటేశ్వర స్వామి వారి పూజలో మాత్రం విశ్వక్సేనుల వారినే మనం ఆహ్వానిస్తాము. నేను సప్త శనివారాలు చివరి వారం 7 సప్త శనివారాల పుస్తకాలు కూడా తీసుకొని 7 మంది ముత్తైదువులకు తాంబూలంతో సహా ఈ బుక్స్ కూడా పంచిపెట్టానండి. ఎందుకంటే మనతో పాటు మిగిలిన వారు కూడా ఈ వ్రతం అంటే ఏమిటి, ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఉపయోగాలు తెలుసుకుని వారి జీవితాల్లో కూడా మంచి మార్గాలు రావాలి, మంచి దారులు తెలుసుకోవాలి అంటే ఇటువంటి ఎన్నో వ్రతాలు తెలుసుకోవాలి అని చెప్పి నేను ఈ బుక్స్ కూడా పంచిపెట్టాను. మనం లక్ష్మీ అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని, వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవాలి. స్వామివారికి, వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతోనూ, లక్ష్మీ అమ్మవారికి, పద్మావతి అమ్మవారికి కుంకుమ, గాజులు, రూపాయి బిళ్ళల లాంటి కాయిన్స్ వంటి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవాలి. పూజ మొత్తం పూర్తయిన తర్వాత నైవేద్యాలు ప్రత్యేకంగా నల్ల ద్రాక్ష, 7 అరటిపండ్లు, 7 చిమ్మిలి ఉండలు, పానకం, చలిమిడి, వడపప్పు, ఏదైనా ఒక తీపి పదార్థం అంటే చక్కెర పొంగలి కానీ, మనం పాయసం కానీ, లేదు అంటే పులిహార, దద్దోజనం లాంటిది ఏదైనా రైస్ ఐటమ్ ఒకటి ప్రసాదంగా పెడితే చాలా మంచిది. నైవేద్యంతో పాటు 7 మిఠాయి ఉండలు అనేది ఉండాలండి. ఎందుకంటే మనం శనగపిండితో చేస్తాం కదా, ఈ మిఠాయి లడ్డూలు ఉండాలి, తప్పనిసరిగా అవి కూడా ఉండాలి. మనం ఏ రోజునైనా ఉదయం గనక పూజ చేసినట్లయితే ప్రతి వారం ఉదయమే చేసుకోవాలి. లేదు సాయంత్రం టైంలో మనం కనుక పూజ మొదలుపెట్టినట్లయితే సాయంత్రమే చేసుకోవాలండి. ఏదైనా మొదటి వారం ఏది ప్రారంభిస్తే ఆ టైంకే మిగిలిన అన్ని వారాలు చేయాలి. అంతేగాని ఒక వారం ఉదయం, ఒక వారం సాయంత్రం అలా చేయకూడదు. నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి నివేదన అయిన తర్వాత వ్రతానికి సంబంధించిన కథలు కూడా చదువుకోవాలండి. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకోవాలి. ఎందుకంటే లడ్డూలు కూడా నైవేద్యం పెట్టి తర్వాత కొబ్బరికాయ కొట్టి మన మనసులో ఉన్న కోరిక చెప్పి
మనం ముడుపు కట్టుకున్నాం కదా, పూజ చేసినంతసేపు మనం ముడుపు మీద కూడా పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేసుకోవాలి. వారానికి ఒక కొబ్బరికాయ కనుక కొట్టినట్లయితే 7 కొబ్బరికాయలు చివరి వారం కొట్టనవసరం లేదండి. వారానికి ఒక కొబ్బరికాయ కొట్టకుండా ఉంటే కనుక చివరిలో 7 కొబ్బరికాయలు కొట్టాలి. ఈ వ్రతం చేసేటప్పుడు తులసి పూజ కూడా ముఖ్యమేనండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అయ్యి నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.